హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై కుబేర్ ఛానల్. మొన్న మక్క కీమా బజ్జీలు చేసిన మా చెల్లికి చాలా నచ్చినాయి. మా చెల్లి మళ్ళీ మిరపకాయ బజ్జీలు చేయక నువ్వు చాలా బాగా చేస్తావని చెప్పింది. అందుకోసం నేను మిరపకాయలు తీసుకొని వచ్చిన. ఇప్పుడు మిరపకాయల బజ్జీలు చేసుకుందాం. మిరపకాయ బజ్జీల కోసం శుభ్రంగా కడిగిన మిరపకాయలను తీసుకున్నా. ఈ సన్న మిరపకాయలు తీసుకున్నారని అనుకుంటున్నారేమో కానీ ఫంక్షన్లల్లో పెద్ద పెద్ద మిరపకాయలు చేస్తారు. అవి ఫంక్షన్లకే సరిపోతాయి. ఇంట్లో మనం ఇలాంటివి చేసుకుంటే చాలా మంచిగా ఉంటాయి. అయితే మరి మిరపకాయలను మనము చాలా పెద్దగా ఉన్నాయి కదా, వీటిని ఇట్లా తోడుమెలను వెనుకకు ముంగటికి ఇట్లా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మనకు నచ్చిన విధంగా మంచిగా చేసుకోవస్తుంది. ఇట్లా చేసుకొని అన్నీ సమానంగా చేసుకొని ఇంట్లోకి వెళ్ళి అది తీసేయాలి, ఇత్తనాలు తీసేయాలి. ఇప్పుడు మిరపకాయల నుండి గింజలు తీసేసుకుందాం. గింజలు తీసేసుకుంటే కారం ఉండదు, మంచిగా టేస్ట్ ఉంటుంది. మిరపకాయల్లో స్టఫింగ్ కోసం ముందుగా కడిగి పెట్టుకున్న నువ్వులు, నానబెట్టుకున్న చింతపండు. ఇప్పుడు నువ్వులను వేయించుకుందాం. ఇట్లా చిటపటలాడే విధంగా దూరగా నువ్వులను వేయించుకోవాలి. పిండి వేసుకుందాం బజ్జీల కోసం. కావలసినంత ఉప్పు వేసుకుందాం. ఆ తర్వాత కొంచెం తినే సోడా వేసుకుందాం, కొంచెమే. ఓకే, తర్వాత ఇవన్నీ మిక్స్ చేసుకుందాం. అంత ఉప్పు తినే సోడా కలిసేటట్టు నీళ్ళు పోసి తర్వాత కలుపుకుందాం. పిండి మంచిగా కలుపుకున్నాము. ఇట్లా జారే విధంగా ఉంటే మిరపకాయ బజ్జీలు మంచిగా వస్తాయి. ముందుగా వేయించిన నువ్వులను గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ చేసిన తర్వాత మసాలా ఈ విధంగా పేస్ట్ అవుతుంది. తయారు చేసుకున్న మసాలాను మిర్చీల మధ్యలో ఇట్లా పెట్టుకోవాలి. చాలా టేస్ట్ ఉంటాయి. చిన్న పిల్లలు కూడా తింటారు ఈ మిరపకాయ బజ్జీలను. మనం మిరపకాయతో సహా కూడా తినవచ్చు, చిన్నపిల్లలు కూడా. ఎంత రుచి అంటే అంత టేస్ట్ ఉంటాయి. అన్నిట్లలో పెట్టుకొని మంచిగా మిర్చి బజ్జీ చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకున్న తర్వాత నూనె పోసుకుందాం. ఇప్పుడు మసాలా పెట్టిన మిరపకాయలను బజ్జీలుగా వేసుకుందాం. ఈ విధంగా రెండు ఏళ్ళు ఇట్లా పెట్టి ఇట్లా వేసుకోవాలి. ఫైనల్లీ మిర్చి బజ్జీలు అయిపోయినాయి. ఇప్పుడు తిని చూస్తా. ఇట్లా బ్లాక్ ఉన్నాయని ఏం అనుకోకండి, ఇవి ఇట్లనే ఉంటాయి. ఇది మసాలా కాబట్టి ఇదే కలర్ ఉన్నది మసాలా. తిని చూసి ఎలా ఉన్నాయో చెప్తా. సూపర్, చాలా బాగున్నాయి. మీరు కూడా ఒకసారి చేసుకొని తిని చూడండి, మీకే తెలుస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.